ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనకి 5వ బ్లౌజ్ లో 22వ క్లాస్ అన్నమాట. అంటే 5వ బ్లౌజ్ లో మనకి 2వ క్లాస్ నడుస్తుంది, పూర్తిగా అయితే 22వ క్లాస్. నిన్న వచ్చేసి మనం కాలర్ కటింగ్ మనం ఎలా కట్ చేయాలి, కాలర్ కటింగ్ లో మనం ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనే దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకున్నాము. దాంతో పాటు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసాము. ఇక ఈ రోజు ఏంటి అంటే నిన్నటి 3 ప్రశ్నలు అడిగి చక్కగా ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, ఒరిజినల్ మొత్తం కూడా కటింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం ఏ కొలతతో స్టార్ట్ చేసాము. ఒకటి, ఇది మనం చెస్ట్ కొలతనా లేకపోతే నడుము కొలతనా లేకపోతే ఇది అన్ని బ్లౌజుల లాగానే ఈ కొలత అనేది ఉందా అనే దాని గురించి ఫస్ట్ ప్రశ్న మీకు నేను వేస్తున్నాను. అది మీరు క్లారిటీగా అర్థం చేసుకుని రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఈ పైకి గల్లా పెడితే 3 విధాలుగా కూడా ఈ కటింగ్ ఉపయోగపడుతుంది. అది దేనికి అని నేను చెప్పాను. అది 2వ ప్రశ్న కింద మీరు చూసుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే మనం ఒకవేళ ఈ యొక్క షోల్డర్ పెంచినప్పుడు చంక పెంచాలా వద్దా, ఇది కూడా మీరు చెప్పాలి. ఓకేనా? దీనికి దానికి సంబంధం ఏంటి అనేది కూడా చెప్పాలి. ఇది 3వ ప్రశ్న. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలు చెప్పిన తర్వాత ఈరోజు మనం క్లాస్లోకి వెళ్దాం. ఈరోజు క్లాస్ చాలా ముఖ్యమైనదండి. కాలర్ కటింగ్ అంటే ఇప్పుడు మనకి అన్ని వేరు, ఇది వేరు. ఆ కటింగ్ ఈ కటింగ్ సంబంధం ఉండదు. నడుము సైజ్ అయితే సేమ్ ఉంటాయి, కానీ ఇక ఇక్కడ నుంచి కొలత అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను. ఇది వచ్చేసి ఇటువైపు వేసుకున్నాం, వేసుకుని చక్కగా ఇలా అనుకున్నాం. ఈ ముడత అనేది అస్సలు పోవట్లేదండి. మీరు ఇది తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా నేను పని చూపించాలంటే క్లారిటీగానే చూపించాలనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి అలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను చెప్పిన కటింగ్లు అన్నిట్లలో కూడా ఇలా వేసుకుంటే స్ట్రైట్, క్రాస్గా వేసుకుంటే క్రాస్. ముందు పార్ట్ వరకే క్రాస్ అనేది ఉంటుంది. చాలా మందికి క్రాస్ అంటే ఏంటో స్ట్రైట్ అంటే ఏంటో తెలియదండి. చాలా ఇది అవుతూ ఉంటారు. బ్లౌజ్ అంతా క్రాస్ గా గుట్టాలా లేకపోతే వెనక నెక్కు ఇట్లా రౌండ్ గా ఉంటుంది కదా దాన్ని క్రాస్ అంటారా, బోట్ నెక్ విషయంలో ఎలా అయితే అపోహ పడతారో క్రాస్ అండ్ నార్మల్ బ్లౌజ్ విషయంలో కూడా అలాగే అపోహ అనేది ఉంటుంది. అయితే ఇలా స్ట్రైట్ గా వేసుకుంటే దీన్ని స్ట్రైట్ కటింగ్ అంటారు, నార్మల్ కటింగ్. ఇలా వేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అంటారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని విధాలుగా మనం కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ఇలా కట్ చేసి దీన్ని ఫ్రంట్ పార్ట్ చక్కగా ఇలా పెట్టేసి దీంట్లో ఫ్రంట్స్ కట్ తీయచ్చు, కొంచెం ఎక్కువ పెట్టుకొని, ఇంకా కొద్దిగా ఎక్కువ పెట్టుకొని 1 డాట్ కూడా తీయచ్చు. ఇక నార్మల్ తీయాలి అనుకుంటే క్రాస్ కటింగ్, అది కాకుండా నార్మల్ కూడా తీయాలి అనుకుంటే షేప్ బెల్ట్ వేసి ఇలా మలుచుకుంటే మీకు షేప్ బెల్ట్ వచ్చి కరెక్ట్గా నార్మల్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు 1 డాట్, ప్రిన్స్ కట్, నార్మల్ బ్లౌజ్ కాకుండా క్రాస్ కటింగ్ కొట్టాలనుకుంటున్నారు. ఇక ఇది అంటే 4 విధాలుగా ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలు అన్ని కూడా మీకు ఫ్రంట్ పార్ట్లు మనం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు అది ఎప్పుడు నేను ఆ టాపిక్ రాలేదు, చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని 2 ఇంచులు ఇలా మనం మలుద్దాం. మలిచేసి చక్కగా ఇది ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ చేసేద్దాం. మీరైతే డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోండి. కరెక్ట్ క్రాస్ ఇలా పెట్టేశాను. పెట్టేసి పైకి ఇలా జరిపేసి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ నేను ఏంటి అంటే డీస్ ఎక్కువ వాడను, టేప్ ఎక్కువ వాడనండి. కాకపోతే మీకు తెలియాలి కాబట్టి నేను అవి ఏం చేస్తుంటానంటే క్లాసులు చెప్పేటప్పుడు అక్కడక్కడ వాడుతూ ఉంటాను. ఇప్పుడు ఒక పని మనకు అలవాటు అయిద్దంటే అది ఉంటేనే మనకి పని జరిగిద్ది. నేనేంటంటే టేప్ లేకుండా కూడా కట్ చేస్తాను, డీస్ లేకుండా గోటితో కూడా కట్ చేస్తాను, స్కేల్ లేకుండా స్ట్రైట్గా గీత గీస్తాను. ఆమ్హోల్ స్కేల్ కూడా అవసరం లేదు నాకు. కత్తెర ఒకటి, జాకెట్ ఒకటి ఉంటే చాలు, ఈజీగా తీసి పారేస్తానమాట. అలా ఉంటుంది నాది. నేను ఏ విషయంలో కూడా అది లేదు ఇది లేదు అనేది పని ఆగనండి. నేను అన్నిటికీ అలవాటు చేసుకుంటాను. మీకు కూడా అలా అలవాటు కావాలి అంటే రఫ్ అండ్ టఫ్ కావాలి మీరు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం మెడ కిందికి ఇలా కట్ చేసుకుందాం. మళ్ళీ తర్వాతకి మనం టేప్తో కొలిచి కొలత అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసాం. ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. ఓకేనా? ఇక్కడ కాటు పెట్టేసి దీన్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అనేది మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్ మనం పెట్టుకున్నాం కదా ఒకటి, ఈ ఆది బ్లౌజ్ని మనం ఇలా చూసుకోవాలి. చూడండి ఇలా ఫ్రంట్ ఇక మనం నార్మల్ బ్లౌజ్ లాగానే పెట్టాలి. ఫ్రంట్ పెద్దగా మనకి ఆలోచనలు ఏమీ లేవు దాన్ని అది ఎలా పెట్టాలి ఇది ఇలా పెట్టాలని. ఓకేనా? ఇది వచ్చి షేప్ బెల్ట్ని వదిలేసి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఇది దీన్ని షేప్ ఇలా తీసేస్తున్నాను. ఇలా తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా మీరు కాలర్ హాఫ్ కాలర్ పెట్టాలనుకుంటేనేమో దీన్ని ఇలా కలపండి, ఇక్కడ కలిపి ఇలా తీయండి. లేదు
మనకి హాఫ్ కాలర్ లేదు, మనకి మొత్తం ముందు రౌండ్గా రావాలి, మంచిగా రావాలంటే ఇలా స్ట్రైట్గా తీయండి. ఓకేనా? ఒకటే, ఇంకా మనకి వేరే ఏమి ఆప్షన్ లేదు. 2 రకాలకు కూడా ఫుల్ కాలర్ కావాలి అంటే పైకి పెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడికే పెట్టి ఫుల్ కాలర్ తీయండి, ఒక 4 ఇంచులు డౌన్ చేసి. ఓకేనా? ఇది ఇలా మనం ముందు పార్ట్ కట్ చేసుకోవాలి. తర్వాతకి దీన్ని ఇలా కట్ చేసేసి తర్వాతకి ఈ పార్ట్ కొంచెం ఇలా తీసేసుకోవాలి బారుగా. ఇక్కడ లూజ్ వస్తూ ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఏంటి అంటే చాలా వెడల్పు తీసాం కదా మనం షోల్డర్ దగ్గర, అందువల్ల ఇది వెడల్పు అనేది కొంచెం తగ్గించుకోవడం కోసం నేను తీసాను. అది కాక దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి మనం కొంచెం సైడ్ తీసేయాలన్నమాట క్రాస్ బ్లౌజ్కి ఇలా. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు వచ్చేసిందో. దీన్ని 3 భాగాలు చేసి కాటు. ఇక సేమ్ ఇక నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే, కాకపోతే షోల్డర్ కొంచెం పెద్దగా వస్తుంది. ఇక మనం వేసుకునే అది ఉంది చూసారా, ఒక 3 ఇంచుల కిందికి పెట్టి చిన్న కాటు పెట్టాలి. ఇక్కడ నుంచి నెక్కుకి పైపింగ్ కానీ లేదంటే వేరే ఏదైనా తిప్పి వేసుకోండి, అలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని అయితే ఇలా పెట్టుకున్నాను. ఇది నార్మల్ కాలర్ అంటారు దీన్ని. ఇంకొక కాలర్ ఉంటుంది. ఈ కాలర్లో కూడా 4-5 రకాలు ఉంటాయి. నేను ఒక 2 years బ్యాక్ కాలర్స్ క్లాసులు అని చెప్పేసి ఒక 5-6 కాలర్లు చూపించాను మీకు. అన్ని క్లాసులు పెట్టానండి నేను ఇంత ముందు వీడియోలలో. ఓకేనా? ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక మనం ఏం చేయాలి అంటే హ్యాండ్ తీసేసుకుందాం. హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టేసి 11 ఇంచులు పెట్టాను. 11 ఇంచులు అయితే ఒక గీత ఇక్కడికి చూడండి, తర్వాతకి 3.5కి ఒక గీత, 1 ఇంచుకి ఒక గీత గీసేసి, ఈ 3 గీతలు ఎందుకు మీకు ఇంతకుముందు నేను వీడియోలలో చెప్పాను, అది మీరు ఖచ్చితంగా చెప్పాలి. నేను దీని గురించి అయితే ఈ 3 గీతల గురించి అయితే చెప్పను, ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ఇక దాని గురించి చెప్పుకుంటూ కూర్చుంటే మీకు రాదు. ఓకేనా? మీరు అర్థం చేసుకొని చేయాలి. ఈ 3 గీతలు దేనికి అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచెస్ ఇక్కడ మనం ఏం చేయాలంటే 4 భాగాలు చేసుకున్నాం కదా, 32లో 4 భాగాలంటే 816, 16 32. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులు పెట్టాలి, అంటే ఇక్కడికి వచ్చేసింది. పెట్టేసి ఇది వచ్చేసి 5 ఇంచులు. తర్వాత ఖర్చు 2 ఇంచెస్. ఇక్కడ ఏదన్నా కావాలంటే చంకపేలకి వేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆమ్ హోల్ని చక్కగా ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా గీసేసిన తర్వాత కామహోల్ని ఇలా పెట్టుకుని ఇలా గీసుకోవాలి సగం నుంచి. ఇది చెయ్యి యొక్క డౌన్ అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకి. ఇలా తీసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇలా తర్వాత ఇక్కడ కాటు, ఇక్కడ కాటు, తర్వాత బ్యాక్ ఫ్రంట్. ఇవన్నీ ఇంకా మామూలు బ్లౌజ్ లాగానే ఇది కూడా. ఇప్పుడు కాలర్ది వేరే ఉంటుందా అంటే ఉండదు మనకి కటింగ్. ఓకేనా? సేమ్ ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఇక మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు ఇవన్నీ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేస్తాను చూడండి. ఒరిజినల్ చేసి మనకి ఇది అనమాట. ఇప్పుడు దీని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి చూడండి. అంటే మనం దీన్ని అడ్డపన్నాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని హ్యాండ్స్ తీసేసుకోవాలి. హ్యాండ్స్కి చంకపేలికలు రావండి. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు నేను చూడండి దీన్ని మార్చేసాను. డిజైన్ వేడిగా వస్తే మనం పైకి పెట్టుకోవాలని చెప్పాను కదా, అదే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ అంటే ఇలా వేసేసి స్ట్రైట్గా ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసినా ఇబ్బంది లేకుండా మనకు. ఓకేనా? ఇలా తీసి దీన్ని పక్కన పెట్టేసి దీన్ని ఇలా జరుపుకొని ముందు పార్ట్ మనకి ఎలాగో క్రాస్ తీస్తాం కాబట్టి డిజైన్ కిందికి పైకి అయినా పర్వాలేదు, కానీ హ్యాండ్ను బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ పైకి వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి ఎంతసేపటికి. అది నిలువు పన్ను అయినా పర్వాలేదు, అడ్డ పన్ను అయినా పర్వాలేదు. ఓకేనా? ఇలా కాలర్కి క్లాత్ ఎక్కువగా పడుతుందండి, చాలా క్లాత్ పడుతూ ఉంటుంది. అందుకని మనం చూడండి ఇదంతా తీసిన తర్వాత అన్నిట్లన్నా మిగులుతుంది, కానీ దీంట్లో కొంచెం కూడా మిగలదు. ఇప్పుడు దీన్ని ఫ్లవర్తో మనకు సంబంధం లేదు, ఎటైనా వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇలా కాకుండా ఇలా వేస్తే మంచిది, ఎందుకంటే ఇదంతా కాలర్కి షేపులకి పనికి వస్తుంది. కొంచెం గొప్ప ఏమైనా జాయింట్ ఉంటే ఇక్కడ వేసుకుందాం మూల మీద. ఓకేనా? మనకు అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా చూసుకోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ కాలర్కి కావాలి కదా మనకి, అందువల్ల కాలరు షేప్ బెల్ట్లు అవన్నీ ఇలా తీసేసుకొని ఇలా తీసుకోవాలి. క్రాస్ వచ్చేసింది మనకి, ఒరిజినల్ కూడా వచ్చింది. ఈరోజు ఏంటి మనం ఫ్రంట్ పార్ట్
ప్లస్ హ్యాండ్స్, తర్వాత ఒరిజినల్ మనం ఎలా వేసాము, ఈ ప్రశ్నలు మళ్ళీ రేపు వస్తాయి మీకు. ఖచ్చితంగా రేపు నేను చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన ప్రతి క్లాస్ కూడా, అది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదైనా, మీకు అది రావట్లేదు అంటే, నాకు వచ్చి మీకు రావట్లేదు అంటే అది మీ ప్రాబ్లం. ప్రాక్టీస్ చేయండి రాదు ఎవరికైనా. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్లో మాత్రం మీరు ఉండాలి. ఉండకపోతే అది మీకు ఎప్పుడు కూడా రాదు, ఎప్పుడు కూడా ఏది కూడా మీరు చేయలేరు. ఓకేనా? అందువల్ల నేను ఏమేమి చెప్తున్నానో అది వచ్చిందా కూడా మీరు బట్టి పట్టండి. ఖచ్చితంగా అది రావాలి అని సంకల్పంతో మీరు చేయండి, అది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఈ రోజు కొంచెం జలుబు చేసిందండి, అందువల్ల త్వరగా నేను కంప్లీట్ చేశాను. క్లైమేట్ అనేది కొంచెం కూల్గా ఉంది మా దగ్గర. ముక్కులు పట్టేసి నా వాయిస్ కూడా మారుతుంది, అందువల్ల కొంచెం ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. నాకేంటంటే ఆయాసం వస్తుంది ఎక్కువగా చెప్పిన. అయితే మీరు ప్రతి దాన్ని మంచిగా అర్థం చేసుకుంటారని మెయిన్ పార్ట్స్ అనేవి చెప్తున్నాను. అలాగే ఈ రోజు ఏంటి అంటే ఒక చిన్న మోటివేషన్ క్లాస్ చెప్తాను. ఈ రోజు ఏంటి అంటే మీకు పని చేయబుద్ధి కావట్లేదు, బద్ధకంగా ఉంది. దానికి మనం ఎలా టైమింగ్స్ పెట్టుకోవాలి అనే దాని గురించి చూడండి, నేను చెప్తాను. ఫస్ట్ మనిషిలో బద్ధకం అనేది ఆటోమేటిక్గా తెచ్చుకునేది, మనకి ఎవరో వచ్చి వేయరు మనలో బద్ధకం అనేది, మనం తెచ్చుకోవడమే. అదేంటంటే మనం టైమింగ్స్ పెట్టుకోకపోతే మనిషిలోకి ఆటోమేటిక్గా టైమింగ్స్ లేని మనిషి జంతువుతో సమానం. అంటే ఈ టయానికి ఈ పని చేయాలి, ఈ టయానికి ఈ పని చేయాలి. ఇప్పుడు జంతువులకి టయాలు ఉండవు, మనిషికి టైం ఉంటుంది. ఈ టైం అనేది సృష్టించింది ఎవరు? టైం చూసుకొని. అంటే ఇన్ని గంటలు పండుకోవాలి, ఇన్ని నిమిషాలు తినాలి, ఇన్ని నిమిషాలు డ్రెస్ చేంజ్ చేయాలి, ఈ టైంలో అక్కడికి వెళ్ళాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ పని చేయాలి అనేది టైమింగ్స్ మనకి నేర్పించింది అనమాట. దాన్ని మనం ఎంత ఫాలో అయితే మన జీవితం అంత బాగుంటుంది. ఆ టైమింగ్స్ మనం ఎప్పుడైతే మనం క్యాచ్ చేస్తామో అప్పుడే మనం ప్రతి పనిలో కూడా రాణించగలుగుతాం. ముఖ్యంగా టైలరింగ్ లో అయితే మాత్రం టైమింగ్స్ చాలా అవసరం అండి. ఇది మన సొంత పనే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తాము. అదే ఒకళ్ళ కింది పనికి వెళ్తాము, మీరు నెగ్లెక్ట్ చేస్తే అక్కడ జీతం వస్తుందా? రాదు. మీరు ఏ పని చేసినా, ఎక్కడ చేసినా, నేను ఒకళ్ళ కింద ఉన్నాను, నేను ఒకళ్ళ కింద పని చేస్తున్నాను అనే ఇది మీ మనసులో ఉండాలి. ఉంటేనే అప్పుడు మనం పని చేయగలుగుతాము. కొంతమంది చూడండి, పొద్దున ఎక్కుతారు మిషన్, సాయంత్రం దాకా కుడతారు. మళ్ళీ కుట్టిన వాళ్ళు కుట్టినట్టే చెమట పోయేది పోతుంటది, ఆయాసం పడతారు, టెన్షన్ పడతారు, ఇబ్బంది పడతారు, అరుస్తారు, మొత్తుకుంటారు, ఏ వస్తువు దొరకట్లేదు, ఎక్కడ పెట్టింది ఏం కాలేదు. వాళ్ళకి పని అయ్యేది రెండు. ఇది ఏంటి? ఆరాటం ఎక్కువ, పని తక్కువ. అంటే అది కాదు మనకు కావాల్సింది, ఒడుపు కావాలి. ఒడుపు కావాలంటే టైం మెయింటెనెన్స్ కావాలి. ఈ టైం మెయింటెనెన్స్ ఉంటేనే మనకు ఒడుపు వస్తుంది. టైం మెయింటెనెన్స్ అనేది నేను చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనిషి బాగా అలిసేది ఎప్పుడండి? మనం బాగా పని చేసిన రోజు మనం అలుస్తాం. అలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించుకుంటూ కూర్చున్నాం, ఈ రోజు పొద్దుగూకులు మనం ఏం చేశాము, ఈ రోజు మనకి ఎక్కడ మనకు టైం వేస్ట్ అయింది ఏంటి అనేది ఆలోచిస్తాము. అప్పుడు ఆ ఆలోచన వల్ల మనకి ఏమవుతుంది? కొద్దిగా మార్పు అనేది వస్తుంది. కానీ ఆలోచించకుండా మనం పండుకుంటే రేపు మళ్ళీ మనం ఏం చేయాలో కూడా అర్థం కాదు. టైమింగ్ అనేది ఏంటి అంటే రేపటిది మనం ఈ రోజే ఫిక్స్ చేసుకోవాలి. అది ఎలానో నేను చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే పడుకోవడం, తొందరగా పడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే నిద్ర అనేది చాలా లేటుగా 10ంటికి 11ంటికి ఇక రుద్ది కడిగిందే కడిగి ఆడ మనుషులైనా మగవాళ్ళైనా సెల్లులోనో టీవీలోనో ఇక పిల్లలు నిద్రపోతారు. వాళ్ళు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉంటారు పిల్లలు. అంత చదువు చదివినా కూడా వాళ్ళకి వెంటనే 7:30కి 8ంటికి నిద్ర వచ్చేస్తుంది. కొంచెం పెద్దవాళ్ళకి మనమే మన నిద్రని ఖరాబ్ చేసుకుని టీవీలు సెల్లులు చూసుకుంటూ ఇంకా వేరే ఏదో ఎప్పుడో చేయాల్సిన పని ఎప్పుడో చేసుకుంటూ కూర్చోవడం వల్ల ఆ టైం అనేది వేస్ట్ అవుతుంది. అప్పుడు మీరు 10ంటికి 11ంటికి మీరు నిద్రపోతే ఇక మీరు లేసేది ఎప్పుడు? మీరు అదొకటి ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు 8:30కి 9ంటికి మీరు టైం పెట్టుకోండి. నేనైతే 9ంటికి క్లోజ్. మా ఇంట్లో పిల్లలు కానీ మా నాన్న కానీ పెద్దవాళ్ళు చుట్టాలు ఎవరు వచ్చినా కూడా 9-9:30కి మించి నేను ఒక్క నిమిషం కూడా అక్కడ వెయిట్ చేయను. ఎందుకంటే రేపటి ప్లానింగ్ ఉంది నాకు. రేపు నేను ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఆ వర్క్ నేను ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను వేస్ట్ చేసుకుంటే అక్కడ అది దొరకదు నాకు. అది అక్కడ నేను చేయలేను. ఆ పని ఆ టైమింగ్స్ అనేది మనకు ఉండాలి. అందువల్ల నిద్ర అనేది మనం ఒక టైం పెట్టుకోవాలి. అది 9:30 లోపు. 9:30 లోపు మనం నిద్ర పెట్టుకోవాలి అంటే 7:30-8 లోపే మనం తినాలి. తింటేనే మనం 9-9:30కి మనం పండుకోగలుగుతాం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం పండుకుంటామో అప్పుడే మన జీవితం బాగుంటుంది. పొద్దున్నే తొందరగా లేస్తాము. తొందరగా లేస్తే మనకి ఏంటి అంటే పనులు తొందరగా అవుతాయి. అంటే ఇక మనం ఎర్లీ మార్నింగ్ అంటే 4:30కి లేస్తాము. 9:30కి పండిన వాళ్ళకి 4:30కి లేవడం పెద్ద ప్రమిద్య కాదు, ఈజీగా లేవచ్చు.
లేచి మంచిగా మీ ఇష్టదైవాన్ని కొలుచుకొని మీరు ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా బాక్స్ అందరికి రెడీ చేసి వాళ్ళ బాక్స్ తో పాటు మీ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు పిల్లలు ఎన్నింటికి తింటారు, మీరు అన్నింటికే తినాలని ఒక ఇది బల్బం పట్టుకుని కూర్చోండి. ఇప్పుడు తిండి ముఖ్యం, నిద్ర ముఖ్యం అండి మనిషికి. ఇవి రెండు టైమింగ్ మనకు లేకపోతే మిగతా పనులన్నీ టైమింగ్స్ తప్పుతాయి అనమాట. అయితే ఇక్కడ పక్కనే పెళ్లి అవుతుందండి, అది డబ్బుకు సపడి పడుతుంది. నేను ఇంక కొద్దిగా చెప్దాం అనుకున్నాను. వీలైతే నేను ఇంకా 4-5 వీడియోలు ఉన్నాయి కాబట్టి ఇంకా జీవితాంతం మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియో కింద అడగండి, వీటి గురించి ఇంకా కొన్ని విషయాలు నేను చెప్తాను. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇక మీకు జాకెట్ కటింగ్ కావాలి అంటే మా దగ్గర బోట్ నెక్ ప్రింట్స్ కట్లు కూడా ఉన్నాయి. నార్మలే కాదండి, కాలర్ ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క మోడల్ ఉన్నాయి. అవి కూడా నడుము సైజ్ ప్రకారమే. కావాలి అంటే ఈ యొక్క వీడియో కింద దీని యొక్క డిస్క్రిప్షన్ లో నేను వీడియో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అలాగే యాప్ పర్సనల్ గా ఎక్కించుకోవాలి, పర్సనల్ గా నేర్చుకోవాలి అనే వాళ్ళకి మన పాషా టైలర్ యాప్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. చాలా చక్కగా మీకు ఈజీగా ఆ పని అనేది వస్తుంది. ఓకేనా? బోటిక్ షాప్ పెట్టాలి, బయట షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని కొద్దిగా అమౌంట్ ఖర్చు అవుతుంది, ఆ అమౌంట్ కట్ చేసుకుని చక్కగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరన్నా మీరు చూస్తున్నారు అంటే మీరు ఒకళ్ళు మన ఛానల్ ని పరిచయం చేయండి. ఓకేనా?